హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా బావను చంపినా ఎవరిని కూడా వదిలిపెట్టను అని భూమి సూర్యతో కోపంగా చెప్తూ ఉంటుంది. శరత్ చంద్ర గారు, భూమి గారు చాలా కోపంగా ఉన్నారు, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా బావను నిష్కారణంగా పొట్టన పెట్టుకున్నారు. నా బావను పొట్టన పెట్టుకుంది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను. నా బావను ఎలా అయితే చంపారో వాళ్ళను కూడా అలానే చంపేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, ఆ గగన్ని చంపింది నేనే, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావోనని నీకు చెప్పలేకపోతున్నాను భూమి అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శారద గగన్ రూమ్లో కూర్చొని గగన్ బట్టల్ని మడత పెడుతూ ఉంటుంది. నా కొడుకు గగన్ చచ్చిపోయాడని అందరూ అంటున్నారు. నా కొడుకు గగన్ చచ్చిపోలేదు, ఖచ్చితంగా ఈ అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత నా రూమ్ ఏంటమ్మా ఇలా నీట్గా లేకుండా సర్ది పెట్టలేదు అని గగన్ నన్ను అడుగుతాడు. అప్పుడు నేను గగన్కి ఏం సమాధానం చెప్పాలి? గగన్ బట్టలను నేనే మడత పెట్టేసి రూమ్ అంతా కూడా నీట్గా సర్ది పెడతాను అని శారద తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి శారద మాటలను దూరం నుంచి వింటూ ఉంటాడు. శారద అని కృష్ణప్రసాద్ అనటంతో, ఏమండి చూసారండి, నా కొడుకుని ఆ దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారండి. వాడు ఏ తప్పు చేశాడండి? భూమిని ప్రేమించటం, భూమిని పెళ్లి చేసుకోవడమేనా వాడు చేసిన తప్పు? వాడు చేసిన తప్పుకి వాడిని వేటాడి వేటాడి చంపేస్తారా అండి అని శారద అడుగుతూ ఉంటుంది. ఆ శరత్చంద్ర గారు, ఎందుకండి నా కొడుకుపై అంత కోపం పెంచుకున్నారు, అంత ద్వేషం పెంచుకున్నారు? శరత్చంద్ర గారు షూట్ చేసి ఉండకపోతే నా కొడుకు గగన్ బ్రతికేవాడు కదండి అని శారద ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకుని చంపింది ఆ శరత్చంద్రనా? ఆ శరత్చంద్రాని వదిలిపెట్టను అని చెప్పి కృష్ణప్రసాద్ కోపంగా వెళ్తూ ఉంటే, ఏమండి ఆగండి అని శారద పిలుస్తూ ఉంటుంది. శారద మాటలను వినిపించుకోకుండా కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మీరా ఇంటికి వెళ్తుంది. అమ్మ మీరా, కేపీకి ఎలా ఉంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, ఆయన కోలుకున్నారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మరి ఇంకా డిశ్చార్జ్ చేయలేదమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. డిశ్చార్జ్ చేసే వరకు ఆయన ఎక్కడున్నారన్నయ్య? ఆ శారద ఇంటికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ గగన్ చచ్చిపోయాడని చెర్రీ చెప్పడంతో ఆయన ఒక్క నిమిషం కూడా ఆగలేదన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది. సరేలేమ్మ మీరా, కొడుకు చచ్చిపోయిన బాధలో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళను మనం ఏమీ అనకూడదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అన్నయ్య, ఆయన మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారా అన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది. నేను తిరిగి తీసుకొస్తాను కదమ్మా, ఆ కేపీ రాకపోయినా అని చెప్పి శరత్చంద్ర మీరాతో చెప్తూ ఉంటాడు. ఇక మా మీరా, వెళ్ళమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక మీరా తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా కృష్ణప్రసాద్ కోపంగా శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటాడు. శరత్చంద్ర షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. నా కొడుకు నీకు ఏం ద్రోహం చేశాడు శరత్చంద్ర? నా కొడుకుని ఎందుకు పొట్టన పెట్టుకున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మోయ అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ని గన్తో షూట్ చేసింది మీ నానేనమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మాయ, ఏం మాట్లాడుతున్నారు మీరు? బావను షూట్ చేసింది ఆ సూర్య కదా అని భూమి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈ శరత్చంద్రనే నా కొడుకుని గన్తో షూట్ చేశాడంట. ఈ శరత్చంద్ర బ్రతకటానికి వీల్లేదు. నా భార్యను నాకు దూరం చేశారు, నా కొడుకుని కూడా ఈరోజు నాకు దూరం చేశారు. అలాంటి వాళ్ళు బ్రతకటానికి వీల్లేదమ్మా, వీల్లేదు అని కృష్ణప్రసాద్ తన రూమ్లోకి వెళ్తాడు. నాన్న ఏం చేస్తున్నాడు, రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ గన్ను తీసుకొచ్చి శరత్చంద్రకి గన్ను గురిపెట్టి, శరత్చంద్ర, నా కొడుకుని చంపావు, నా కొడుకున ఎక్కడికైతే పంపించావో నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకి గన్ను గురిపెట్టి షూట్ చేసేస్తాడు. అప్పుడే అపూర్వ వచ్చి శరత్చంద్రని పక్కకు లాగేస్తుంది. భూమి ఒక్కసారిగా చెవులు కళ్ళు మూసేసుకుంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి బుల్లెట్ గోడకు తగిలి ఉంటుంది. శరత్చంద్ర పక్కనే అపూర్వ ఉంటుంది. అపూర్వను చూసిన భూమి షాక్ అవుతుంది. శరత్చంద్ర కూడా అపూర్వను చూసి షాక్ అవుతాడు. కేపీ, ఏం చేస్తున్నావు? నా బావని గన్తో షూట్ చేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ, నువ్వేంటిక్కడ? నువ్వు పోలీసుల దగ్గర ఉండాలి కదా, పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా,
శోభక్కను నేను చంపలేదని ఎంత చెప్పినా కూడా మీరెవరు నా మాటని నమ్మలేదు. నన్ను అరెస్ట్ చేయించారు. ఆ సిఐ విక్రమ్ని కూడా నేనే చంపించానని మీరంతా నమ్మి నన్ను కావాలనే అరెస్ట్ చేయించారు బావా. కానీ మీరు నమ్మకపోయినా కోర్టు నేను ఏ తప్పు చేయలేదని నమ్మింది బావా. నన్ను నిర్దోషిగా బయటికి పంపించింది బావా. నాకు బెయిల్ కూడా వచ్చింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? విక్రమ్ని చంపింది నువ్వు కదా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను కాదు బావా, వాడెవడో కావాలని నా పేరు చెప్పాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నానా, ఈ అపూర్వ మాటల్ని నమ్మకండి. ఈ అపూర్వే ఆ సిఐ విక్రమ్ని చంపింది. అమ్మను చంపింది కూడా ఈ అపూర్వే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నువ్వు ఒక్కదానివి అలా అనుకుంటే సరిపోతుందా? కోర్టు నమ్మాలి కదా. నేను నిర్దోషని కోర్టుని నన్ను విడుదల చేసింది భూమి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అబద్ధం, అంత అబద్ధం. ఈ అపూర్వ కావాలనే ఇదంతా చేస్తుంది అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, నువ్వు అసలే బాధలో ఉన్నావు, లోపలికి వెళ్ళమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు బావా, నన్ను నువ్వు అబద్ధం చేసుకున్నావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నన్ను క్షమించు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. పర్వాలేదులే బావా, ఇంతకీ అసలు కేపీ నిన్ను షూట్ చేస్తున్నాడేంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ భర్త శరత్చంద్ర నా కొడుకు గగన్ని చంపేశాడు అందుకే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. కేపీ, పొరపాటు బావా ఎప్పుడైనా ఎవరికైనా హాని తలపెట్టాలనుకుంటాడా? నువ్వు పొరపాటు పడుతున్నావు కేపీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ గారు, నేను పొరపాటు పడట్లేదు, నేను నిజం తెలుసుకున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నానా ప్లీజ్ నానా, నిజాలేంటో త్వరలోనే బయటికి వస్తాయి. నువ్వు అనవసరంగా ఇప్పుడు శరత్చంద్ర మామయ్యను చంపేసి నువ్వు దోషి అవ్వద్దు నానా, రండి నానా అని చెర్రి కృష్ణప్రసాద్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. బావా, నువ్వు కూడా లోపలికి వెళ్ళు, కొన్ని రోజులు కేపీ కంట పడకుండా ఉండు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నా మనసు బాలేదు, నాకు కాస్త జ్యూస్ తీసుకొచ్చి ఇస్తావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, డాడీ నీ మాటల్ని నమ్మేశారు మమ్మీ, నిన్ను ఇంట్లో ఉండనిచ్చేసినట్టే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నమ్మక ఏం చేస్తారు బేబీ, మనం ఆడే గేమ్ అలా ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటుంది. బేబీ, మనం అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి పద అని చెప్పి అపూర్వ అంటుంది. ఎక్కడికి మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు వివరంగా చెప్తాను బేబీ, పద వెళ్దాం అని అపూర్వ నక్షత్రను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అపూర్వ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అపూర్వ సడన్గా కార్ ఆఫ్ చేస్తుంది. ఏమైంది మమ్మీ అని చెప్పి నక్షత్ర అపూర్వని అడుగుతూ ఉంటుంది. బేబీ అటు చూడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక నక్షత్ర అటువైపు చూడగానే ఎదురుగా గగన్ ఉంటాడు. మమ్మీ, గగన్ బావా చచ్చిపోయాడని ఆ ఎస్పీ చెప్పాడు, అదేంటి గగన్ బావా అక్కడున్నాడు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బేబీ, వాడు గగనేనా? వాడు రోడ్డు మీద ఏంటి అలా డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, గగన్ బావే మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. గగన్ అయితే ఆ శారద్ దగ్గరకు వెళ్ళాలి, లేకపోతే బ్రతికున్నానని చెప్పడానికి భూమి దగ్గరకు రావాలి, ఇలా రోడ్ల మీద డబ్బులు అడుక్కోవటం ఏంటి బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, నేను ఒకసారి గగన్ బావ దగ్గరకు వెళ్తాను, నన్ను గుర్తుపడతాడో లేదో చూద్దాము అని చెప్పి నక్షత్ర అంటుంది. సరే బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక నక్షత్ర గగన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ నక్షత్రను చూసి, మేడం 10 రూపాయలు ఇవ్వరా, ఆకలిగా ఉంది మేడం, ప్లీజ్ టిఫిన్ తింటాను మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మేడం మిమ్మల్ని అడుగుతుంది, ప్లీజ్ మేడం బాగా ఆకలిగా ఉంది మేడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ పేరేంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నా పేరేంటో నాకే తెలియదు మేడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అదేంటి నీ పేరు తెలియకపోవడం ఏంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏమో మేడం, అవేమీ నాకు తెలీదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మేడం, వాడొక పిచ్చోడు, కనిపించిన వాళ్ళందరినీ కూడా డబ్బులు అడుక్కొని టిఫిన్లు అన్నాలు తింటూ ఉంటాడు, వాడి గురించి మీకెందుకు, మీరు వెళ్ళండి మేడం అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఇతను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాడు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. 1 వారం రోజుల నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక నక్షత్ర వెంటనే పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది. మమ్మీ, అతను పేరేంటో అతనికే తెలియదంట,
అతను అక్కడ చుట్టుపక్కల అంతా కూడా అడుక్కొని ఆ డబ్బులతో టిఫిన్లు అన్నాలు తింటూ ఉంటాడంట మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నో డౌట్ వాడు గగనే బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. గగన్ బావని ఎలా చెప్తావు మమ్మీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. లోయలో పడిపోయాడని డెడ్ బాడీ దొరకలేదని అందరూ చెప్పారు కదా బేబీ, వాడు మతి పోయినట్టుంది, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు, అందుకే అలా డబ్బులు అడుక్కుంటున్నట్టున్నాడు బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మరి గగన్ బావ బ్రతికే ఉన్నాడని భూమికి తెలిస్తే బావను మామూలు మనిషిని చేస్తుంది కదా మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. బేబీ భూమికి తెలియకుండా వాణ్ణి మనం మేనేజ్ చేద్దాం. బేబీ వెళ్ళి వాణ్ణి కారులో కూర్చుందు రమ్మని చెప్పి తీసుకురా, వాడికి కడుపు నిండా టిఫిన్ పెడతాను అన్నం పెడతానని చెప్పు, వాడే వస్తాడు అని చెప్పి అపూర్వ చెప్తుంది. సరే మమ్మీ అని నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.